టుడే న్యూస్ కి స్వాగతం. పుట్టినరోజు నాడు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం గొప్ప విషయం. మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ కల్వకుర్తి పట్టణంలోని 17వ వార్డులో మాజీ కౌన్సిలర్ ఎజాజ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ గారు పాల్గొన్నారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు నాడు 17వ వార్డులో మాజీ కౌన్సిలర్ ఎజాజ్ నిరుపేద ప్రజల కోసం ఉచిత హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నాడని, నాయకులు తమ పుట్టినరోజులకు, పెళ్లి రోజులకు సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని, వాటి వల్ల తాము ఉండే వార్డు ప్రజలకు ఎంతో మేలు చేకూరుతోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డయాబెటీస్ కూడా ఉంది కానీ మేడం ఇంతవరకు ఎప్పుడు HbA1c ఇంతవరకు ఎప్పుడు డైరెక్ట్ ప్రాసెస్ ఎప్పుడు ఎక్కువ రాలేదు మేడం. HbA1c మాత్రమే. అన్ని కొట్టి మేడం మేడం ఒక రండి ఐ वाले दिखा जी दिखाएंगे साइड ఆయన తర్వాత నువ్వు కూర్చో. మహికా హాస్పిటల్ మరియు నీలాద్రి హాస్పిటల్, అదేవిధంగా నేత్రాలయ హాస్పిటల్, వీరందరి సహకారంతో, వీళ్ళందరి కొలాబరేషన్ తోటి మెగా హెల్త్ క్యాంప్ 17వ వార్డులో నిర్వహించడం జరుగుతుంది. ఎజాజ్ కౌన్సిలర్గా గెలిచిన తర్వాత ఈ రకంగా ప్రతి బర్త్డే నాడు దాదాపు ఈ వార్డులో అందరూ బీద ప్రజలే, ఎక్కువగా మైనార్టీలు, బీసీలు నివసించే ప్రాంతం ఇది. బీదరికం ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి బర్త్డే నాడు ఏదో ఒక మంచి సామాజిక కార్యక్రమం చేయాలన్న ఆలోచనతో షేక్ ఎజాజ్ గారు ప్రతి బర్త్డే సందర్భంగా ఇక్కడ పట్టణవాడి లోపల 17వ వార్డు పరిధి లోపల ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా బీద ప్రజలకు సేవ చేసే ఆలోచనతోటి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టిన ఎజాజ్ గారికి బర్త్డే విషయం చెప్తూ, అదేవిధంగా భవిష్యత్తు లోపల అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ, అదేవిధంగా భవిష్యత్తు లోపల మా ప్రియతమ శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఆయన ఆలోచన మేరకు మనందరం కూడా రాజకీయ నాయకులను కూడా ఎప్పుడు రాజకీయాలు చేయకుండా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఈ విధంగా తమ బర్త్డేల సందర్భంగా, తమ మ్యారేజ్ డేల సందర్భంగా, అనేక ఫంక్షన్ల సందర్భంగా ఖచ్చితంగా ప్రజలకు సంబంధించి మెగా హెల్త్ క్యాంపులు కానీ మరే రకమైన సామాజిక కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు ఉపయోగపడేలా, ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఎజాజ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మహితా హాస్పిటల్, యశోద హాస్పిటల్, నీలాద్రి హాస్పిటల్, శ్రీ నేత్రాలయ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క పుట్టినరోజులకు అంగులు ఆర్భాటాలతో కాకుండా ఇలా వైద్య కార్యక్రమాలు, వైద్య సేవా కార్యక్రమాలు, శిబిరాలు, అనేక సేవా కార్యక్రమాలు
చేయాలని తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా నా వార్డులో ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఇక్కడున్న పేద మధ్యతరగతి ప్రజలకు ఎల్లప్పుడూ కూడా వాళ్ళకు అండగా ఉంటూ వాళ్ళ యొక్క ఆరోగ్య క్షేమం గురించి సంక్షేమం గురించి ఎప్పుడూ వాళ్ళ గురించి కృషి చేస్తానని తెలియజేసుకుంటూ